చాలామంది ప్యాషన్తో ఇండస్ట్రీకి వస్తారు. బట్ సినిమాలోకి వచ్చాక అప్పటి వరకు సినిమాలు విపరీతంగా చూస్తుంటారు. సినిమాల్లోకి వచ్చాక మాత్రం సినిమాలు చూడడం మానేస్తారు. మీరు కూడా అదే బాపతిగా ఏంటి రీజన్? ఏమో నాకు తెలీదు, నాకు రీజన్ తెలీదు. సరే నేను సినిమాలు చూడను కాదు కానీ చూస్తాను, నో డౌట్. కాకపోతే అంత ఎక్కువ ఓన్లీ సినిమా అనేది చూడాలి అలా చూడను. అంటే మేబీ ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుందని విన్న తర్వాత ఐ గో వాచ్. మీ సినిమాలు కూడా మీరు చూడండి. నా సినిమాలు కూడా, కానీ రిగార్డ్ ఎనీ ఫిలిం రైట్. కానీ అనేది ఏంటంటే మీ సినిమాలు మీరు చూడకపోతే మీ మిస్టేక్స్ కానీ మీ డబ్బింగ్లో తెలిస్తే చూసుకుంటాం, మా క్యారెక్టర్ వరకు చూసుకుంటాం, అక్కడే తెలిసిపోతుంది. అంటే సీన్ 4 అండ్ ఈ ప్లే చూస్తాం, కొన్ని ఫస్ట్ కాపీస్ చూస్తాం. మా సినిమాలు కూడా చూడడం అంటే చూడకుండా ఉండడం జరగదు, 1-2 తప్ప చూస్తాం. ఓకే. చాలామంది అంటున్నారు, అంటే ఈవెన్ బయట సినిమాలు కూడా చూడడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనకు ఎవరు కాంపిటీటర్స్ ఇవన్నీ తెలియాలి. కాంపిటీటర్స్ ఏముంటారు? ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి ఎనీ కాంపిటీషన్ ఇన్ ద క్రియేటివ్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ బిజినెస్లో ఉంటుంది, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఉంటుంది, నాట్ ఇన్ ద క్రియేటివ్ ఫీల్డ్. క్రియేటివ్ ఫీల్డ్లో నువ్వు కాంపిటీషన్ మీదకి వెళ్ళావంటే యూ మైండ్ వోంట్ బీ క్రియేటివ్. Okay. See, everyone will be having his own sect of creativity, especially in this kind of a field. Okay. So ఆడొచ్చేస్తున్నాడని నేను వెళ్ళిపోతాను, నేను వచ్చేస్తాడని ఆడ వెళ్ళిపోవడం, no, we can't run like that. I don't think it will happen. It will work out in this kind of industry. So నీకున్న క్రియేటివిటీకి నువ్వు ఇచ్చే అవుట్పుట్కి నీకు వచ్చే రిజల్ట్ నీకు ఉంటుంది అంతే. రన్నింగ్ రేస్ కాదు కదా. ఐ థింక్ సో. క్రియేటివిటీలో కాంపిటీషన్ ఉండదు నా ఉద్దేశం. నువ్వు రాస్తే ఇప్పుడు ఆడొక కథ రాసేడు, లేకపోతే సినిమా చేస్తే దీని మీద చేసేస్తాం. ఒక జీల్ టువర్డ్స్ యూ హ్యావ్ టు డూ గుడ్ థింగ్ అనేది ఆడికి చేసాడు కాబట్టి నేను చేయడం బుల్షిట్.